ఏపీ శాసనమండలి సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనకు సభగా వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో డీఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాలపై చర్చించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రత్యేకమైనటువంటి నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంది. అందులో భాగంగా డీఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేశారు. డీఎస్సీ సంబంధించినటువంటి వ్యవహారంలో దగా వ్యవహరించింది ప్రభుత్వం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రజెంట్ శాసనసభ సమావేశాలకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక డీఎస్సీకి సంబంధించిన అజెండా అంశంపై చర్చించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు శాసన మండలి సమావేశాలకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు జరిగేటువంటి సమావేశాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా ప్రధానమైనటువంటి డిమాండ్ డీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ చేయించాలి, అదేవిధంగా లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరమీకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈరోజు జరిగేటువంటి సమావేశాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ప్రజెంట్ ఈ డీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఎంతవరకు అనుమతించేటువంటి అవకాశం ఉంటుందనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో డీఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, వైసీపీ ఎలాంటి డిమాండ్ చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా అనేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్, ప్రైమ్9 అమరావతి.